మహేష్ నిన్నటి దాకా పవనే దేవుడు అన్నాడు. పోసాని కృష్ణమురళి కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అత్యంత నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి అని పొగడ్తల వర్షం కురిపించాడు. సీన్ కట్ చేస్తే వైసీపీలో చేరిన తర్వాత దేవుడేమో రాక్షసుడయ్యాడని పోతినా, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తేమో ప్యాకేజీకి అమ్ముడుపోయాడని పోసాని విమర్శలు స్టార్ట్ చేశారు. అంతేగాక పర్సనల్ గా పవన్ ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. దీంతో జన సైనికుల్లో ఇంకా కసి పెరుగుతోంది. అటు పర్సనల్ అటాక్ తో వైసీపీపై కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీ పెద్దలకు ఇది అర్థమవుతుందా? జన సైనికులకు వైసీపీ పూనకాలు తెప్పిస్తోంది. ఎన్నికల వేళ అనవసరంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం. పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయంతో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే పవన్ను టార్గెట్ చేసేందుకు 2-3 నేతలను పక్కన పెట్టుకుంది. రాష్ట్ర స్థాయి ఫైర్ బ్రాండ్ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో బిజీగా ఉండడంతో ఒకరిద్దరు పెయిడ్ నేతలను రంగంలోకి దించింది. పవన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు, రూమర్స్ ప్రచారం చేసేందుకు పోసాని కృష్ణమురళి, పోతిన మహేష్ వంటి నేతలను లైన్లో పెట్టింది. అయితే వీరు లైన్ దాటి మాట్లాడుతున్నారు. పవన్పై వ్యక్తిగత దాడి చేస్తున్నారు. వారి కామెంట్స్ విన్నాక జన సైనికుల్లో ఒక రకమైన కసి కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇంకా బాగా పనిచేయాలన్న పట్టుదల పెరుగుతోంది. పోతిన మహేష్ ఈరోజు వైసీపీకి అవసరమయ్యారంటే దానికి ముమ్మాటికి కారణం పవనే. ఎక్కడో విజయవాడలో ఉండే గల్లీ లీడర్ ఆయన. జనసేనలో పోటీకి అవకాశం ఇచ్చి గత 5 ఏళ్లుగా విజయవాడ నగర బాధ్యతలు అప్పగించడంతో ఆయన స్టేట్ లీడర్ అయ్యారు. నిన్నటి వరకు తాను పవన్ నీడలో పెరిగానన్న విషయాన్ని మర్చిపోయిన పోతిన మహేష్ ఆయనపైనే విషం చిమ్ముతున్నారు. తాను జనసేనకు అన్యాయం చేస్తే కొబ్బరి బోండాల కత్తితో నరకాలని పోతిన మహేష్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే పోతిన మహేష్ పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్పై వ్యక్తిగత కామెంట్స్తో వైసీపీకి ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా ఈ కామెంట్స్ ప్రజల్లో అసహనానికి కారణమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పోసాని కృష్ణమురళి కానీ, పోతిన మహేష్ కానీ మీడియా ముందు చేసే వ్యాఖ్యలు ఒక మాదిరిగా ఉండవు. అవి పవన్ ఫ్యాన్స్, జనసేన అభిమాన ఓటర్లతో పాటు తటస్థుల్లో కూడా ప్రభావం చూపుతాయి. ఒక రకమైన వ్యతిరేకతకు కారణమవుతాయి. కానీ నష్టమని తెలిసిన వైసీపీ ఇటువంటి వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు వైసీపీ ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. ఇక 2 నాయకులు మీడియా ముందుకొస్తే పాలసీలపై మాట్లాడరు, పార్టీ విధానాలపై వ్యాఖ్యానించరు. నోరు తెరిస్తే పవన్ 3 పెళ్లిళ్లు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు. కుటుంబాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఇవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కానీ పెద్దలకు ఇంపైన వ్యవహారం కావడంతో తాము ఏమీ అనలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. మరి ఈ ఎన్నికల్లో పర్సనల్ అటాక్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.